మిత్రులారా, భారతదేశంలో ప్రధానంగా ఖనిజ సంపదలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి మధ్య భారతంలో ఆదివాసులపైన హింసాకాండ పరాకాష్ఠకు చేరింది. అదేదో ప్రైవేటు వ్యక్తులు చేసేది కాదు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ ప్రజల తరపున మేము పనిచేస్తున్నామని చెప్పే పాలకవర్గాలు నేడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా ఆదివాసుల మీద దమనకాండకు పాల్పడుతూ ఉంది. దీన్ని మనం ఒక్కసారి గమనిస్తే వీరి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు దాటిపోయి ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆదివాసీ ప్రాంతాల మీద దాడులు అనేటువంటివి క్రమక్రమంగా పెంచుతూ ఈ రోజున ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి అంతిమ యుద్ధం అని చెప్పేసి ప్రకటించారు. అంటే వారి ఉద్దేశం ఒకటే, ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజాలను కొల్లగొట్టడం కోసమే కేంద్రంలో రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ దమనకాండకు పాల్పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆదివాసీ గూడాల మీద దాడులు చేయటం, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు చేయటం, ఆదివాసులని మూకుమ్మడిగా హత్యలు చేయటం, వందలాది మంది ఈ మారణకాండలో అమరత్వం చెందుతూ ఉన్నారు. మరొక వైపు ఆదివాసీ ఉద్యమాలని రక్షించుకునే దానికోసం ఆదివాసులు ఆ ప్రాంతాల్లో చట్టబద్ధంగా పనిచేయాలని కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకొని తమ నిరసన కళాలను ఇప్పుతూ ఉంటే వారిపైన దాడులు చేసి వందలాది మంది ఆదివాసీ నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో నింపి ఉన్నారు. అంతేకాదు, మూలవాసి బచావో మంచి అనేటువంటి ఒక ఆదివాసీ సంస్థని నిషేధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు చట్టబద్ధమైనటువంటి పరిపాలన ఉండాలని, చట్టబద్ధంగా నడుచుకోవాలని, కానీ గ్రామ సభల అనుమతి లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సుమారు 400కు పైగా సిఆర్పిఎఫ్ క్యాంపులు, ఇండో టిబెట్ బార్డర్ ఫోర్సు, బిఎస్ఎఫ్ క్యాంపులు, పెద్ద ఎత్తున సైనిక బలగాలని ఆ ప్రాంతంలో కేంద్రీకరించడం అనేటువంటిది భారత ప్రభుత్వం చేసింది, ఇంకా చేస్తూ ఉన్నది. అంటే గతంలో కాశ్మీర్ ప్రాంతంలో, పంజాబ్లో, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సైనిక బలగాలు కేంద్రీకరణ జరిగేది. కానీ ఈ రోజున సరిహద్దు బార్డర్ ఫోర్స్ను కూడా మధ్య భారతంలోకి భారీ ఎత్తున దించేసి ఆదివాసులు మొత్తాన్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి విప్లవకారులను చంపేసి, ఆదివాసులను చంపేసి అక్కడున్న ఖనిజాలను కొల్లగొట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టే కేంద్రీకరణ మొత్తం ఈ రోజున మధ్య భారతం మీదే దృష్టి పెట్టింది. అది చాలా క్లియర్గా ఉంది. అంటే భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు ఇచ్చినటువంటి హక్కుల్ని అణిచివేయటంలో, వాటిని ఉల్లంఘించడంలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. దీని పట్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు సరిగా స్పందించని స్థితి ఒకటి ఉంది. అంటే ప్రతిపక్ష పాత్ర ఏం చేయాలి అనేటువంటిది ప్రతిపక్షాలుగా భారత ప్రభుత్వం ఆదివాసీ సమూహం మీద పెద్ద ఎత్తున మారణకాండ చేస్తూ ఉంటే మౌనంగా చూస్తూ తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే గతంలో ఈ పాలక వర్గాలు కూడా అలాంటి దమనకాండే చేశారు. అంటే ఈ విషయంలో వాళ్ళకి వీళ్ళకి తేడా లేదనేది అర్థమవుతూ ఉంది. అందువలనే ఈ రోజున ఈ మారణకాండ పట్ల పెద్ద ఎత్తున నిరసన గళాలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలు మౌనం దాలుస్తూ ఉన్నాయి. కాబట్టి మౌనాన్ని వేడాలి. ముందు మీరు నిజంగా ప్రజల పక్షాన ఉండి ఉన్న రాజకీయ పార్టీలు అయితే ఆదివాసుల మీద ఇంతటి మారణకాండ జరుగుతూ భారతదేశంలో ఉన్న ఆదివాసీ సమూహాన్ని అంతం చేసే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే దాని మీద మీరు ఎందుకు చర్య తీసుకోరు? మీ వాయిస్ ఎందుకు వినిపించరు? మీరు ఎందుకు రోడ్లు ఎక్కరు? మీ నిరసన ఎందుకు తెలియజేయరు? మీరు ఆదివాసీ పక్షపాతులు అని చెప్పేసి
అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దళిత సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ బోర్డు పెట్టు సంఘాలు అని ఉన్నటువంటి వాళ్ళు కూడా వీటి పట్ల ఇదేదో మనకు సంబంధం లేని గొడవలాగా వాళ్ళు వ్యవహరించడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సమూహం మీద మారణకాండ జరుగుతూ ఉంది. ఆ సమూహానికి రాజ్యాంగంలో కొన్ని గ్యారంటీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు. 5, 6 షెడ్యూల్ అనేటువంటివి అవే. వాటిని అమలు చేయకుండా వాళ్ళ భూభాగం మీద, చిన్న భూభాగమే కావచ్చు అది, కానీ ఆ భూభాగం మీద దాడి చేసి వాళ్ళని చంపి అక్కడ ఉన్న వనరుల్ని మొత్తాన్ని దోచుకోవాలని ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులతోటి వీళ్ళు ఒప్పందాలు చేసుకొని నిత్యం మారణకాండ చేస్తూ ఉన్నారు. ఈ మారణకాండ ఏ స్థాయికి వెళ్ళిందంటే ప్రతిరోజు ఎక్కడొకసాట ఎదురుగాల్పులు, ఎక్కడో చోట 10 మంది, 20 మంది, 30 మంది చనిపోయారని చెప్పి చెప్పడం, ఇలాంటిది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అదుపు చేయడం కోసం ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఇప్పటికీ దీని మీద హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కొన్ని వామపక్ష పార్టీలు తమ నిరసన గళాలు ఎప్పుతూ ఉన్నాయి. ఇంకా దీని మీద పెద్ద ఎత్తున తమ నిరసనని వినిపించాల్సిన అవసరం ఉన్నది.